Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. మనం మామూలుగా భగవంతుడు అంటాం. ప్రతి కదలికలో ఆయన స్మరిస్తూనే ఉంటాం. అసలు భగవంతుడు అంటే ఎవరు అనే ఒక క్వశ్చన్ గనక వస్తే ఎవరని చెప్పొచ్చు? ఎవ్వరు అని చెప్పటానికి ముందు తల్లిదండ్రే భగవంతులు. మొట్టమొదట తల్లి తండ్రే భగవంతు. కనపడే దైవాలు, కనపడే దైవాన్ని ఎవరు చూచారు? ఎవరు చూచారు దైవాన్ని? నిజంగా చూచిన వాళ్ళు ఉన్నారా? శాస్త్రాలు పురాణాలు అవన్నీ చెబుతూ ఉన్నాయి. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం 7 కొండల రాయడు. నిజమే, స్వప్నంలో దర్శిస్తున్నాం, అందరికీ దర్శిస్తున్నాం అంతే. కానీ ఆ స్వప్నంలో దర్శించిన 7 కొండల రాయని దైవం అన్నప్పుడు, దేవుడా ఇంతసేపు మా కోసం నిలబడి ఉన్నావు అని కంటి నుంచి దుఃఖం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన కాళ్లకు నొప్పులు లేవా? అంత బరువు పూలమాలలు ఎలా మోస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే ఆళ్వార్లు దర్శించారు. ఆళ్వార్లు దర్శించారు యోగంలో. ఇప్పటికీ ఉన్నారు. చిన్నజీరి స్వామి లాంటి వాళ్ళు దేవాన్ని దర్శించి వాళ్ళ స్వప్నంలోనో ఎప్పుడునో వాళ్ళు. అందుకే సర్వప్రాణి సేవ. అంత ప్రతి ప్రాణిలో దైవం ఉంది అనుకుంటే ఇంకేం లేదు. దైవం మానుష రూపేణ ఒక్కటి. రెండవది దీనిలోని దైవం ఉందా అని. రాముడే దైవమే. ఇన్ని మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలు ఎత్తిన తర్వాత రామావతారం వచ్చేసి తానంతా మనిషిగా నడిచిన తర్వాత కూడా ప్రజలు మారలే. కృష్ణావతారం వచ్చేసి భగవద్గీత చెప్పినా ప్రజలు మారలే. అక్కడ వైకుంఠానికి పోయిన తర్వాత భగవంతుడు హాయిగా ఆ శయ్య మీద పడుకొని శేషశైలు తల్పం పైన పడుకున్న తర్వాత బాధపడుతూ ఉంటే పైనుంచి చూచి శేషుడు గొడుగుగా ఉండి చూచి, స్వామి ఎందుకు బాధపడుతున్నావు ఇంకా అంటే, ఇంకా ప్రజలు మానవులు మారరా అని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆదిశేషుడు ఒక మాట అడిగాడు, స్వామి నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తావు కదా, అది మనకెక్కడ దొరకదు, ఒక కథ చెప్తున్నావు. అప్పుడు అడిగితే ఆదిశేషుడు ఏమన్నాడు? వెంటనే, స్వామి మీరు పవర్ ఆఫ్ పట్ట నాకు ఇవ్వండి, నేను పోయి మారుస్తా అన్నాడు. ఆ పవర్ ఆఫ్ పట్టనే భగవత్ రామానుజుడు ఆదిశేష అవతారంగా వచ్చి సర్వమానికి మంత్ర ఉపదేశం చేసి జగదాచార్యులు అయినారు. ఆదిపరాశంకర్లు జగదాచార్యులు, ఇటు భగవత్ రామానుజులు జగదాచార్యులు. ఆచార్యులనే భగవంతుడు. మా సిద్ధాంతంలో భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు ఏంటో, ఆ తర్వాత అది వేరు. నారాయణుడే నాకు దిక్కు. ఉత్తనారాయణ మా శ్రీ వైష్ణవులు పొడుగు బొట్టు వాళ్ళ దాంట్లో మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ అవసరం. రేపు శ్రావణ మాసం కనుక ఉత్తనారాయణ అవసరం పూజ చేయకూడదు. ఇద్దరిని కలపాలి. అమ్మవారు లేకుండా స్వామి ఉండడు, స్వామి లేకుండా అమ్మ ఉండదు. ఇద్దరు, ఇప్పుడు భార్యాభర్తలు ఎలానో ఇక్కడ అంతే, ఇద్దరు. అందుకోసం ఉదాహరణకు ఒక్క రావణుడు సీతనే కోరాడు, ఏమయ్యాడు? వంశమే నాశనం. శూర్పణఖ రాముణ్ణే కోయింది, చుప్పనాతే అయింది, ముక్కులు చెవులు. కాబట్టి మనకు అవన్నీ అవసరం లేదు. కథలు పురాణాలు అన్నీ విందాం. కాకుంటే ఒకటి ఇక్కడ తల్లిదండ్రిని పూజిస్తే చాలు ఆ భగవంతుడుగా. దీనికి ఉదాహరణ కూడా నేను చెప్పడం కాదు, మహాభారతంలో ధర్మవ్యాధోపాఖ్యానం ఉంది. మాంస విక్రేత బ్రాహ్మడికి చెప్పాడు, నేను ఏ దైవ ఆరాధన చెయ్యను, నాకు వచ్చి ఉన్నది ఒకటే, మా అమ్మా నాన్ననే నేను పూజిస్తాను. మంచి ధర్మవ్యాధోపాఖ్యానం. కనుక మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులు గొప్పది. అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ. అంతేనా? నువ్వు లేవగానే అరచేతిని చూడు అన్నారు. ఎందుకు? అరచేతిలోనే త్రిమూర్త్యాత్మకమైన శక్తి ఉంది, మొత్తం శక్తి ఉంది అంతే. అందుచేత అరచేతిని ఇంకోటి నమస్తే ఇట్లా అనొద్దు, ఇట్లానండి. 2 చేతులు కలపండి. అమ్మను అయ్యను ఇద్దరిని కలిపి 2 చేతులతో హాయిగా వందనం. అది నమః అస్తే నమస్తే, నీకు నమస్కారం. దాంట్లో అర్థం నమస్తే అనే దాంట్లో నమః అస్తే నీకు నమస్కారం. కాబట్టి ఆ నమస్కారం ఏంటి? ఇది నమస్కారం, ఇది భారతీయత. 2 చేతులు కలపడం భారతీయత, అది ఉండాలి. ఆ భారతీయతను ఈ చేతులు కొద్దిగా కిందికి దిగి పాదాల దగ్గరికి వెళ్ళాలి. శరణాగతి, నీవే దిక్కును తప్పరం బెరగన్, అలాంటి చాలు అంతే. పాదాలను ఆశ్రయిస్తే శరణాగతి. తల్లిదండ్రి కంటే మించిందేంటి? అందుకే షష్ఠి పూర్తి నాడు పాద పూజ. ఒక షష్ఠి పూర్తే కాదు, ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్స్ అని చేస్తున్నారు. ఈ పనికిరాని ఇంత ఆడంబరాలు చేసే బదులు వాళ్ళ పాదాలు కడిగే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కోడళ్ళు కొడుకులు ఎందరో ఉన్నారు. ఇంకా దేశంలో చాలా మంచి ఉంది. కాకుంటే అది చేశామనుకో ఎంత ఆనందం.
ప్రతి సంవత్సరం ఏదో ఆయుష హోమాలు అవన్నీ చేసినా అవును. తల్లిదండ్రి యొక్క పాదాలు కడిగి ఆ పాద జలాన్ని పైన చల్లుకుంటే కంటికి అద్దుకుంటే చాలు, ఉమ్, అంతే. అంతకంటే ఏం కావాలి? అవును. కనుక ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి ఉమ్, మొదటిది, ఆ తర్వాత సూర్యనారాయణుడు, ఆ తర్వాత అక్కడ ఉమ్, మనం లేపుతున్నాడు ఆయన కిరణాలతోటి కిరణాలు. లేపుతున్నాడు రోజు. బిడ్డ లే అంటాడు. పోతూ కూడా తాను పోతూ కూడా ఏం చేస్తున్నాడు? చంద్రుల్లో ఉంచుతున్నాడు. అవును. దినాంతే నిహితం తేజ అంటాడు. పోతూ పోతూ తన తేజస్సు దీపాలలో ఉంచేస్తున్నాడు. అగ్ని ఉమ్, ఉమ్, జ్యోతి జ్యోతి. జ్యోతిలలో ఉంచేస్తున్నాడు. కనుక భగవంతుడు సర్వాంతర్యామి. ఉమ్, ఇది మనమనలే, అవును. ఆ గజేంద్రుడే అన్నాడు, ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. కనుక ఆ భగవంతుడు అతన్ని నేను నమస్కారం, అంతే. ఇప్పుడు భగవంతుడికి రూపం ఉందా అంటే ఉందా, లేకపోతే నిరాకారి ఉంటుంది. నిరాకారం సాకారం రెండు చెప్పిండ్రు. ఆయన అణూరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే పరమాణువుగా లోపల ఉన్నాడు, కనపడు, లోపల ఉన్నాడు. ఆయన ఉంటే శివం, ఆయన పోతే శవం. ఇది తెలియాలి. శివం అనగానే ఏదో శైవం అనే అట్లా కాదు. శివం అంటే మంగళప్రదం. ఆయన ఉంటే శివం, ఆయన పోయి సత్యం శివం సుందరం. ఆయన ఉంటే శివం, ఆయన పోయినాడు అనుకోండి శవం. తను ఎవరు ముట్టుకోరు. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? ఇక్కడనే ఉన్నాడు కదా, ఆరాధించబడుతున్నాడు కదా. అలాగే మనం కాఫీ తాగినా టీ తాగినా ఏది తీసుకున్న ప్రసాదం ఆయనకు చూపించి ఎదురుగా ఆకారం, ఇప్పుడు ఈ నిరాకార స్వరూపానికి నువ్వు నమ్మినటువంటి ఆకారానికి చూపించి అది ప్రసాదంగా స్వీకరించు, అంతే ఆరోగ్యం. అప్పుడు పారేయవేయవు. ఆలయానికి వెళ్ళిన తర్వాత ప్రసాదం స్వీకరించేటప్పుడు కళ్ళకు అద్దుకొని ఎట్లా స్వీకరిస్తున్నావు, ఇంట్లో అన్నం తినేటప్పుడు కూడా అన్నాన్ని కూడా కంటికి అద్దుకొని స్వీకరించు. ఉపహారాన్ని టిఫిన్ కూడా అలానే చేయి. కాఫీని కూడా అబ్బా ఈరోజు నాకు కాఫీ ఇచ్చావా భగవాన్ అనేవాళ్ళు 100 లక్షల మంది ఉన్నారు. అది కనుక అలా ఉంటే ఏ గొడవ లేదు, ఏ మతము లేదు, అసలు అంతా సమ్మతమే. అది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవంతుడు నిరాకారిగా ఒక చిన్న అంటే పరమాణువు రూపంలో ఉన్నాడు. ఒకటి మళ్ళీ ఒకటి ఇప్పుడు మీరు మంచి చెప్పారు, పరమాణువునే తీసుకున్నాడు. ఆయన్నే త్రివిక్రముడయ్యాడు. వామనావతారంలో లోకాలన్నీ కొల్చాడు. మళ్ళీ ఎంత గొప్పది! ఈ రెండు తెలిస్తే చాలు. అంటే దాన్ని ఏమంటాం? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి. నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు, ప్రతి పని, అంతే. ఇదంతా భగవంతుడి మాయ అనుకోవచ్చా? మీరు అన్నట్టు ఆ చిన్నగా చూపించేది ఆయనే, అంత పెద్దగా కనిపించేది ఆయనే, ఇవన్నీ మాయ అనుకోవచ్చా? మాయా అనేది అది పెద్ద సబ్జెక్ట్. మాయా అనటానికి అది పెద్ద సబ్జెక్ట్ తల్లి. ఆ సబ్జెక్ట్ కంటే ఒకటి, ఆయన మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసనయ్యా ఆడించుతున్నాడు బొమ్మలాగా, నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా, అంతే. ఇది పంచభూతాత్మకమైంది. మట్టి ఉంది, పృథివీ అప్తేజో వాయు ఆకాశంతో పంచభూతాలతో వచ్చింది, ఏర్పడింది శరీరం. మట్టి ఉంది, ఇలా అంటే వస్తుంది మట్టి. అది నేనే కొత్తగా చెప్పేది కాదు. కాబట్టి ఈ బొమ్మ ఉందే, ఈ బొమ్మల ఆట, ఈ ఆటను ఆనందంగా అనుభవించుకుంటే చాలు, అంతే. చిన్నప్పుడు బొమ్మరిళ్ళ ఆడేది, అప్పుడే ఆడేది, అప్పుడే అంత అయిపోయేది, అప్పుడే పలారాలు, అప్పుడే అన్ని వెంటనే అందులో ఎవడో ఒకడు వచ్చేవాడు, కాలుతో తన్నేవాడు, అన్నీ ఎగిరిపోయేది. ఇదే సృష్టి, ఇదే సృష్టి. అప్పుడే ప్రళయం, అప్పుడే సునామీ, ఎప్పుడో ప్రమాదం, ఎక్కడనో, అంతే. కాకుంటే కర్తవ్యం దైవమానికం. కర్తవ్యం, దేవుడికి ఏ సమయంలో ఏం చెయ్యాలో అది చెయ్యి. అర్ఘ్యం ప్రాద్యం ఇవన్నీ ఇచ్చేది ఏదైతే పూజలు ఉన్నాయో ఆ సమయంలో నువ్వు దేవుడి దైవ ఆరాధన చెయ్యి. అదే తండ్రి దగ్గర చెయ్యి. నాన్న కాఫీ తాగేవా, అత్తయ్య ఉపహారం తీసుకున్నావా అని కోడలు అడిగితే పర్వాలేదు. కోడలు అడగలేదు, అత్తయ్యని అమ్మ స్వీకరించు, ఈరోజు ప్రసాదంగా స్వీకరించు అని చెప్పేసి అయిపోయాయి. ఇది పరంపరాగతమైన ధర్మం. ఈ ధర్మం 3 పావులు 6 కాయలుగా ఆనందంగా వర్ధిల్లుగాక అందరూ. కాబట్టి దైవం ఉన్నాడు, మనను ఆడిస్తున్నాడు, అంతే. అది ఆడకుండా ఆయనను ప్రార్థిస్తే చాలు. చిన్నప్పుడు ఇక్కడ దైవం అంటే చిన్నప్పుడు నడకరా అన్ని సమయంలో తండ్రి ఏలు పట్టుకొని నడిపిస్తాడు. దేనికోసం నడిపిస్తున్నాడు? నేను ముసలితనంలో అయినప్పుడు నువ్వు పెద్దవాడివి అవుతావు కదరా, నువ్వు నన్ను పట్టుకొని నడిపించు. ఇప్పుడు ఎంతమంది నడిపిస్తున్నారు? ఉన్నారు. నేను డాక్టర్ నుండి మా నాన్నగారికి 16 మంది డాక్టర్లను పెట్టానండి. ఎన్ని పెట్టినా